గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇదిగోండి రాజమాను క్యాలీఫ్లవర్ వండుతున్నానండి. ఉల్లిపాయ లేకుండాను పూజలో ఉల్లిపాయ తిన్న వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముద్దగానే వేసుకోవాలి, చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు. ఇదిగోండి శుభ్రంగా రాత్రి నానబెట్టాను, మెత్తగా ఉడకపెట్టాను అనమాట. ఒక 6 విజిల్స్ పెట్టాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్రోటీన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. రాజ్మా మనం వీక్లీలో ట్రై తినాలండి. కాబూలి శనగ ఇవన్న శనగలా నేను ఇదిగోండి. ఇది నేనేమంటే 2 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పౌడరునండి. ఇంకా నేనేటి ఏమీ వేయలేదు ఈరోజు. ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినాం కాబట్టి. ఇదిగోండి ఇలా ముద్ద నూరాని. ఇదిగోండి క్యాలీఫ్లవరు. దీంట్లో కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసానండి, ఒక తేజ్పత్తా వేసానండి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువండి కంపల్సరీగా. మేము అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ నేను ఎలాగ నూరుకుంటానండి. ఇదిగోండి ఇది వేసుకున్నానండి. ఇది చాలా ఇదిగా ఉంటుందండి, కూర చాలా బాగుంటుంది. ఇది తెలుసు కదా, అందరూ వండుకుంటారు. నా విధానంలో నేను చేస్తున్నాను అనమాట. ఇలాగే మిక్స్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో టేస్ట్ కూడా ఉంటుంది, ఇది ఉంటుందండి. అందుకేనండి. ఇదిగోండి ఇప్పుడు నేనేమో ఈ మసాలా వేసేస్తున్నాను నేను. ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అండి. ఇదిగోండి కొంచెం కరివేపాకు. ఇది మెంతికూర అండి, కొంచెము మెంతికూర వేస్తే బాగుంటుంది దీంట్లోనూ. ఇదిగోండి మెంతికూర, ఇదిగోండి కొంచెం కరివేపాకు, ఇదిగోండి కొంచెం కొత్తిమీర అండి. ఇవన్నీ బాగా వేగాలన్నమాట, స్మెల్ బాగా ఇది వచ్చిన వరకును. తర్వాత ఇంకా ఇదిగోండి ఇది ఇలాగ ఇది వేసేయాలండి. ఈ మసాలా అంతా వేసేయాలండి ఇలాగా. ఈ టమాటా మసాలా అంతా వేసేసి బాగా వేగాలండి, నూనె తేలిన వరకునండి. ఇది ఇదిగోండి ఇలాగా బాగా వేపాలన్నమాట ఇది. అప్పుడు క్యాలీఫ్లవర్ వేయాలండి. టేస్ట్ తగ్గ ఉప్పు వేయాలి, పసుపు అది అంతా వేసేసాను కదా. అల్లము ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసాను. చూసి దీంట్లో కారం కూడా వేసాను కదా నేను. ఇది సరిపోద్దండి, ఇది అంత కారం ఉండదు. అయితే దీనికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఇవన్నీ వేసాను కదా. ఇదిగోండి ఇది క్యాలీఫ్లవర్ వేసేయాలండి. బాగా వేగిన తర్వాత ఇవి బాగా వేగుతాయి కదండి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇదిగోండి దీంట్లో ఉప్పు, కారం, టేస్ట్ తగ్గ ఉప్పు వేయాలండి. కొంచెం క్యాలీఫ్లవర్కి ఎక్కడానికండి కొంచెము దీంట్లోనూ కొంచెం ఇది వేయాలన్నమాట. ఇదిగోండి ఇది ఇలాగా. ఇది బాగా వేగిన తర్వాత ఈ రాజ్మా వేసుకోవడం అనండి. అన్నీ మనం ఉప్పు కారం చూసుకోవాలండి. లాస్ట్లో దించే ముందు మనం ఏంటంటే కొంచెం బటర్ వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇదిగోండి బట్టరు. ఈ బటర్ కొంచెం మనం ఇది ఒకటి ఉంది కదా, దీంట్లో సగం వేసుకున్నా చాలండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. అందుకే బటర్ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ కూడా మాంసకృతులు కదండి, అన్ని ఇది ఉంటుంది. రాజ్మా తినాలి, షుగర్ పేషెంట్కి కూడా చాలా మంచిదండి ఇది తింటే. ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్ ముందు వేసాను, ఇంకొక గరం మసాలా ఒకటే వేయాలండి. ఇది బాగా వేగాలన్నమాట. తర్వాత రాజ్మా వేసేసి మనకి ఎంత ఇగురు కావాలో మనకి ఇది రొట్టెతోటి బాగుంటుంది, అన్నంతో బాగుంటుందండి. మేము నైట్కి మళ్ళీ చపాతీతోటి, పూరీతోటి, అన్నిటితోటి బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం అండి దీంట్లో కొంచెం 2 స్పూన్లు పెరుగు కూడా వేయాలి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు పెరుగు వేయాలండి, అప్పుడు క్రీమీగా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఇవ్వండి. ఇదిగోండి ఇలాగ రాజ్మాలు ఇది వేగాయి కదా, ఇగో రాజ్మా వేసినండి. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత ఇదిగా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు తింటే. ఇది మట్టుకు ఈ 2 కాంబినేషన్ బాగుంటుందండి. ఇది మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వంట నచ్చుతుందా లేదా చెప్పండి, ఏదైనా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్.